మీరు సోఫా అన్నారు కాబట్టి అంటే మనము ఆర్జీవి టాపిక్ వచ్చింది. మీరు పుష్పలోకి వెళ్ళిపోయారు. Yes. అయితే మీరు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఏదైతే పుష్ప సినిమాలో మనకి సోఫాలో వెళ్ళేటువంటి సీన్ మనకి చూస్తూ ఉంటాము. ఆయన ఎమ్మెల్యేలని మారుస్తూ ఉంటారు. అంటే సోఫాలు ఇచ్చి ఆ సోఫాలో కూడా కోట్లాని కోట్ల డబ్బు ఉంటుంది. ఆ సోఫాలు ఇచ్చేసి మారుస్తూ ఉంటారు. ఎంబడే సీఎంని కూడా మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది రియల్ లైఫ్ లో రిపీట్ అయింది అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది బయట. Yes, ఇక్కడ కూడా సోఫాలు అందినాయి కాబట్టి Yes. కొంత సర్దుమణుగుతుంది అన్నట్టుగా కూడా ప్రచారం Yes, చేస్తున్నారు. yes, yes. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే అంటే డైరెక్ట్ గా సీఎం కి ఇచ్చారు సోఫాలు అందినాయి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు అసలు? నేనేమనంటే సోఫాలే అందాలని లేదండి. యాక్చువల్ గా సోఫాలు అనేది పుష్ప 2 సినిమాలో జర్నలిస్ట్ గా చూపించిన సోఫాలు. బట్ నేను కల్లారా చూసా కొన్ని గవర్నమెంట్స్ లో, నాట్ ఇన్ దిస్ గవర్నమెంట్, అదర్ గవర్నమెంట్స్ లో వజ్రాలు ఎక్స్చేంజ్ అయ్యాయి. ఓకే. వజ్రాలు ఇక్కడ నుంచి రాయలసీమకి వెళ్ళాయి. ఆ వజ్రాలు ఇప్పుడు వజ్రాలు మోసే బ్యాగ్ ఆఫీస్ బాయ్ కి ఆ బ్యాగ్ లో వజ్రాలు ఉన్నాయని కూడా తెలియదు. లీడర్ సినిమాలో ఒక 20 లక్షల 50 లక్షల బ్యాగ్ ఇస్తే ఒక కట్ట తీసుకొని వాళ్ళ డాటర్ కి ఎంబీబీఎస్ సీట్ కి యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ వజ్రాలు బ్యాగ్ లో ఉన్నవానికి ఆ వజ్రాలు ఉన్నాయని కూడా తెలియదు. ఆ విధంగా రాయలసీమకి వజ్రాలు వెళ్ళాయి. అంటే ఒక స్టేట్ సంపద ఇంకో స్టేట్ కి ఉమ్మడిగా ఉన్నప్పుడు వెళ్ళాయి. సోఫాలే కాదండి, ఇక్కడ గిఫ్ట్ కెన్ బి ఎనీథింగ్. అది సోఫాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎనీథింగ్. మనీ, మగువ, మద్యం, ఈ మూడిట్లు ఏదైనా కావచ్చు.